ఇందాకడ నిఖిల్ వీడియో ఒకటి పెట్టిన తర్వాత దాని కింద ఒక పెద్ద కామెంట్ అనేది వచ్చింది. కావ్య సింపతితోనే నిఖిల్ అనేది గెలవటం జరిగింది. ఒకవేళ కావ్య సింపతి లేకుండా గెలిచేవాడే కాదు, ఒక 4-5 వీక్స్లో పక్కాగా వచ్చేసేవాడు. తను కావ్య సింపతి అంతలా వాడి బయటకు వచ్చాక కావ్య గురించి మాట్లాడకపోవటం చాలా తప్పు అని చెప్పి ఒక పెద్ద కామెంట్ అనేది వచ్చింది. అయితే ఇదే విధంగా బీబీ కన్నడ కూడా వెళ్తాడు, పక్కాగా వెళ్ళి అక్కడ చూడండి 2-3 వారాల్లో వచ్చేస్తాడు తను అని వచ్చింది. దీనిపైన మీరేమనుకుంటున్నారు? అసలు బీబీ కన్నడకు వెళ్తాడని నేనైతే అనుకోవట్లేదు. ఎందుకంటే ఇక్కడ విన్నర్ అయ్యి మళ్ళీ అక్కడికి వెళ్ళి అలా ఆడడు అని నేనైతే అనుకుంటున్నాను. మీలో ఎంతమంది వెళ్తాడు అనుకుంటున్నారు? కామెంట్లో అయితే మెసేజ్ చేయండి. అయితే ఆ వీడియోలో ఉన్నదైతే నిఖిల్ కావ్య సింపతి వల్లే గెలిచాడు, లేకపోతే గెలిచేవాడు కాదు. 100% తన బదులు వేరే వాళ్ళు అయితే గెలిచేవాళ్ళు అని చెప్తున్నారు. నేను అనుకోవడం సింపతి వల్ల అయితే గెలవలేదు. ఎందుకంటే అక్కడ సింపతి ఎక్కడ వాడాడు? ఒక 2-3 చోట్ల చెప్పాడు తను. అలాగే చెప్పిన తర్వాత ఇంక అదే ప్రతి వీక్లో చెప్పలేదు. ఆ 2 సార్లు 3 సార్లు మొత్తమే చెప్పాడని నేనైతే అనుకుంటున్నా. సింపతి వల్ల అయితే కాదు, తను జెన్యున్గా గెలిచాడు అని నాకైతే అనిపించింది. మీలో ఎంతమందికి అలా అనిపించిందో కామెంట్లో మెసేజ్ చేయండి. అలాగే ఇంకేమైనా డౌట్లు ఉంటే కామెంట్ చేయండి, నేను వీడియో అనేది చేస్తాను. సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.